ఎన్‌జీఓస్ కాలనీ 2 నుంచి మాట్లాడుతున్నాము ఆలూరు నుండి. మాకు గత 20 రోజుల నుంచి నీళ్ళు వదలడం లేదు. ఎందుకయ్యా నీళ్ళు వదలడం లేదని మేము నీళ్ళు వదిలే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కావడం లేదు. ఇట్లా నీళ్ళు వదలకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అసలు తాగడానికి లేదు, కొళాయి లేదు. పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇళ్ళకైతే బోర్లే లేవు. పన్నులైతే బాగానే కడుతున్నాము. పన్నులు బాగానే సంవత్సరానికి మేము ఏది కట్టాలో అది చేస్తున్నాము. అన్ని రకాలుగా మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి కానీ మన గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎన్‌జీఓస్ కాలనీ 2కి నీళ్ళు అస్సలు వదలకుండా అయిపోయినారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బోర్లు లేవు, కొళాయిలు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎలాగా మేము ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా? మేము అధికారుల వాళ్ళకు కూడా తెలియజేస్తే వదులుతామమ్మా అంటున్నారు కానీ వదలడం లేదు. మీ ద్వారా మేము ఈ మెసేజ్ని గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము. వదిలినా కూడా అసలు 1 అవర్ వదులుతారండి, ఆఫ్ చేసేస్తున్నారు. వేరే కాలనీకి అంటే ఒక కాలనీకి వదలడము, ఒక కాలనీకి వదలకుండా చేయడం ఇట్లా చేస్తున్నారు. సమస్య ఏమనేది మాకు పూర్తిగా అందజేయడం లేదు. పలానా సమస్య ఉందమ్మంటే మేము కూడా వెయిట్ చేస్తాము. కానీ 20-25 రోజులైనా నీళ్ళు లేకుంటే ఎట్లా చెప్పండి? చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అసలు పండుగలకి లేవు, ఏం లేవు. నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది అయింది. లేదండి, వదలలేదు. వదిలితే మేము ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడ ఉండడానికి మాకు ఏం అవసరం ఉంది చెప్పండి? అన్ని పనులు వదిలిపెట్టుకొని మగవాళ్ళు పొద్దున్న ఆఫీసులకి డ్యూటీలకు పోయే వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ సమస్యల పట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండాలంటే వాళ్ళకి సమయం లేదు. ఈ సమస్యను మేము ఆడవాళ్ళే పరిష్కరించుకోవాలి కాబట్టి ఆడవాళ్ళందరూ కలిసి కట్టుగా వచ్చి ఈరోజు మీకు తెలియజేయడం అయింది. ఇది ఎప్పుడో చెప్పాలా? ఏమంటే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన సమాధానానికి వదులుతారు చూద్దాం అనుకొని వెయిట్ చేస్తున్నాం, కానీ వదలడం లేదు. అందుకు ఈరోజు మీ ద్వారా గ్రామ పంచాయతీ సార్కి తెలియజేయగలరని కోరుకుంటున్నాము. మాకు ఎలాగైనా నీళ్లు సక్రమంగా వదిలే విధంగా చేయగలరు. అసలు మాకు నీళ్ళే లేదు సార్. 15-20 దినాలయ్యా. అసలుకి నెల అయితే దగ్గర అసలుకి నీళ్ళు అసలుకి లేదు. పండుగ నాడు ఇవి పూజకు కానీ ఏరేతో తెచ్చుకున్నాం ఆడ సాయిబాబు గుడితోన. అసలు నీళ్ళు లేకోకుండా ఎట్లా సార్? ఇడిసేవాడు వచ్చింటే నిలబెట్టి అడిగినా కానీ అసలుకి సోలెకేసుకోకుండా అట్లా పోతాడా? ఆ నీళ్ళు కొనుక్కొని తినాము, 5-6 తెచ్చుకొని తాగుతుండము. కొలాయి ఇచ్చినప్పుడల్లా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎన్‌జీఓస్ కాలనీలో వదులుతారు, కానీ ఈ ఎన్‌జీఓస్ కాలనీలో లాస్ట్ ఉంది సార్. ఇది ఈ వదిలినప్పుడల్లా అక్కడ ఎన్‌జీఓస్ కాలనీ 1-2 వాళ్ళకి వస్తాయి. ఈ లాస్ట్ ఉండే వాళ్ళకి రాకుండా పోతున్నాయి సార్ నీళ్ళు. మేము చాలా తిప్పలు పడుతున్నాం సార్ నీళ్ళు గురించి. నీళ్ళు మేమైతే నీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. తాగడానికి అలాగే ఉంది, వాడుకోవడానికి అలాగే ఉంది. మాకు బోరు లేదు, ఏమీ లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. మళ్ళీ నీళ్ళు వదలండి అని ఫోన్ చేసి అడిగితే ఇడిస్తామా అని చెప్తున్నారే కానీ అసలు వదలడమే లేదు. ఎన్నిసార్లు మేము ఫోన్ చేస్తున్నా కూడా రెస్పాండ్ అవుతారు, కానీ దానికి పరిష్కారం అనేది చూపించడం లేదు, మళ్ళీ చేయడం కూడా లేదు సార్. మేము ఎన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం నీళ్ళ గురించి. అసలు ఇడిచి 10 డేస్ పైన అయింది సార్. మేము 10 డేస్ వరకు నీళ్ళు ఎలా ఉంటాయి సార్? అసలు పురుగులు పడిపోతున్నాయి నీళ్ళు. అవే మేము వడబోసుకొని కాంచుకొని తాగుతున్నాం. కానీ అసలు మిగతా వేరే ఊళ్ళల్లో అయితే వారానికోసారి వదులుతున్నారు. మాకు 10 డేస్ అయినా నీళ్ళు వదులుకోపోతే ఎలాగే సార్? ఏమని తాగాలి? మేము అన్ఎంప్లాయిడ్ సార్. మేము అన్ఎంప్లాయ్ ఉండి నీళ్ళు కొనుక్కోవాలి. మళ్ళీ అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మేమే కాదు, ఇక్కడ చాలా కూలీ చేసుకుని తినే వాళ్ళు ఉన్నారు. మరి అందరూ ఉన్నారు సార్. అన్ని సమస్యలు ఉన్నాయి. అందుతో పాటు ఈ నీళ్ళ సమస్య కూడా ఎక్కువ ఉంది సార్. పోనీ వారంకోసారి వదిలినా మాకు చాలు. వారంకోసారి కూడా వదులుకోకుంటే ఎలా సార్? చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దీని గురించి ఏదో ఒక పరిష్కారం చూపించి ఒక వారంకోసారి కాకపోయినా 7 డేస్ కన్నా 8 డేస్ కన్నా ఒకసారి వదిలితే ఎలా అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్లో కాబట్టి మేము దాన్ని అర్థం చేసుకోగలం. సమ్మర్లో నీళ్ళు లేవని మీరు చెప్పినా మేము అర్థం చేసుకుంటాం. 8 డేస్ కన్నా మీరు మరీ 20 డేస్ 15 డేస్ అయినా నీళ్ళు వదులుకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్ నీళ్ళు? అన్నిటికీ మేము డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే అవ్వదు కదా సార్. ఒక బిందె ఇప్పుడు 7 రూపీస్ 8 రూపీస్ సార్. ఒక బిందెతో వారం రోజులు గడపగలమా? లేదు కదా సార్. కావాలంటే వారం రోజులకి ఎన్ని బిందెలు కావాలి? ఒక 10 బిందెలు కావాలి. వాటికి అమౌంట్ ఖర్చు అవుతుంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించి దయించి తెలపగలరని, నీళ్ళు వదలగలరని ఆశిస్తున్నాం.